టీవీకే తమిళనాడులో ఎందుకు ఇటు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అక్కడ జెండా పాతాలని ప్రయత్నం చేయట్లేదంటే మొదటి నుంచి కూడా తమిళనాడు రాజకీయాలు వేరు, మిగతా రాష్ట్ర రాజకీయాలు వేరు. తమిళనాడులో డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే, డిఎంకే ఏఐడిఎంకే అలాగా ఆల్టర్నేషన్గా వచ్చే ఏఐడిఎంకే ఎలాగూ భాజపాతో ఉంది, డిఎంకే పరోక్షంగా కాంగ్రెస్తో జతకట్టే ఆలోచనలు కూడా ఉంది, కాంగ్రెస్ కూటమిలో ఉందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ స్టాలిన్ బయట నుంచి మద్దతు ఇచ్చే కార్యక్రమంలో కూడా బిజీగా ఉంటారు. అయితే ఇక్కడ ఈసారి తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ ఇట్లా పోటీకి రావడం, అక్కడ సమీకరణాలు మారబోతున్నాయి. తలపతి విజయ్ ఏఐడిఎంకే అండ్ భాజపా పక్షాలతో కూడా ఎన్డీఏలోకి చేరుతారని వార్తలు వచ్చాయి. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రాలు జరిపారు. ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అయ్యాయని నేపథ్యంలో చివరి క్షణంలో విజయ్ తన సింగిల్గానే పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. ఒక్కసారి ఆ తమిళనాడు రాజకీయాల వ్యవహారాలు కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, తలపతి విజయ్ 2 స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. ఎందుకు 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు అనేది రాజకీయ చర్చ. అంతకుముందు ఆయన పోటీకి ముందు పెరంబూర్లో ఏదైతే నామినేషన్ దాఖలు చేశారో, అఫిడవిట్ సమర్పించారో, అఫిడవిట్లో కేవలం 404 కోట్ల రూపాయలు మాత్రమే అఫిడవిట్లో తన స్థిర చరాస్తులను పొందుపరిచారు. సుమారుగా ఒక 1000 గ్రాముల బంగారం, ఒక 4-5 కార్లు, అలాగే చెన్నైలో ఉన్న సొంత ఇల్లు లేదా ఇంకెక్కడో ఉన్న సొంత ఇల్లు, ఇవి తప్ప ఆయనకి వేరే ఆస్తులే లేవని ప్రకటించారు. కాకపోతే గడిచిన 10 ఏళ్లలో అత్యధిక ఫాస్ట్గా గ్రో అయ్యి సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తమిళ్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే రజనీకాంత్ తర్వాత మరలా తలపతి విజయ్ అనే చెప్పాలి. ఒక సినిమాకి 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ఈ సూపర్ స్టార్కి కేవలం 400 కోట్ల అఫిడవిట్లో పొందుపరచడం కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకవైపు భార్య సంగీత విడాకులు కోరుకున్నారు, అది కోర్టులో నానుతూ ఉంది. తన కుమారుడు కూడా సంగీతకే మద్దతుగా నిలబడ్డాడు. మరోవైపు సంగీత, నాకు ఒక హీరోయిన్తో సంబంధం ఉంది నా భర్తకి, కాబట్టే నేను విడాకులు కోరుకుంటున్నాను, ఆయన ఆడిన మాట తప్పాడు, ఆమెతో సత్సంబంధం లేకపోయి పెట్టుకోనని కూడా చెప్పి కూడా మరలా కొనసాగించాడు కాబట్టి నాకు విడాకులు కావాలని అంటాం. ఇవన్నీ కూడా రాజకీయ కోణంగా ఆయన ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా, లేదా ఈయనే అలాంటి ఆమె భార్యతో ఆ పరమైన నాటకం ఆడించి ఈమెకు సానుభూతి వర్కౌట్ అయ్యేలా చేశాడా అంటే లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అన్నట్టుగా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. రాజకీయాలు కొత్త పొంతలు తొక్కుతున్నాయి. రాజకీయాలు ఎంత కొత్త పొంతలు తొక్కుతున్నాయంటే, నిజంగా విజయ్ భార్య ఇన్నేళ్ళు కలిసి ఉండి రేపు మాపు కొడుకు ఒక సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమాకి దర్శకుడిగా రాబోతున్నాడు. తండ్రి విజయ్ పేరుని ఎక్కడ వాడుకోకుండా సొంతంగా సంపాదించుకున్నాడు. మరోవైపు కొడుకు కూడా తల్లికే మద్దతు ఇస్తానన్నాం. ఎన్నో ఏళ్ళుగా సాగుతున్న ఈ వ్యవహారము ఇప్పుడు ఎలక్షన్స్ ముందే ఆవిడ విడాకులకు ఎందుకు అప్లై చేయడము, అది కూడా ఒక భాజపా నాయకుడు స్టేట్ కామెంట్ చేశారు, ముందు త్రిషాతో సంబంధాలు కట్ చేయి, తర్వాత రాష్ట్రం గురించి పట్టించుకుందామని. ఆ తర్వాత ఆయన సారీ చెప్పాడు. త్రిషా గారు సీరియస్ అయ్యారు ఆ నాయకుడి మీద. ఇదంతా సమస్య పోయిన 15 రోజులకి భార్య సంగీత ఈయనకి విడాకులకి అప్లై చేయడం, ఆ విడాకుల్లో కూడా సమ్ 27A 27D సంథింగ్ ఏదో ఉంది సెక్షన్లు. ఆ సెక్షన్ల ప్రకారం ఏదైతే అపీల్ చేసిందో, ఆడిన మాట తప్పిన సందర్భంగా, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న సందర్భంగా విడాకులు కోరుకుంటున్నాను అని కూడా చెప్పడం. ఇదంతా ఉక్కిరిబిక్కిరి అవుతుందా? మరోవైపు కరూరు ఘటనలో 40 మందికి పైగా చనిపోవడంతో విజయ్కి సిబిఐ ఎంక్వైరీ చేయడం, ఆ కేసులు కూడా వెంటాడుతున్నాయి. మరోవైపు తను నటించిన చివరి సినిమా జననాయకన్ సినిమా కూడా ఎందుకు రిలీజ్కు నోచుకోవట్లేదు? బోర్డులో 5 మెంబర్లు ఉంటే 3 క్లీన్ స్వీప్ ఇస్తే 2 అడ్డుపడడం ఏంటి? ఆ 2 అడ్డుపడడం వల్ల యూబీఏ సర్టిఫికెట్ కూడా ఇవ్వకుండా ఎందుకు వాయిదా పడింది? రకరకాలు. సో ఇవన్నీ కూడా విజయ్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి డిఎంకే ప్రభుత్వం ఆడుతున్న నాటకంగా క్రియేట్ చేసి విజయ్కే క్రేజీ సానుభూతి వచ్చేలా చేశారా? ఇది కూడా ఒక సానుభూతితో ఆడుతున్న డ్రామానా అనేది డిఎంకే నాయకుల అభిప్రాయం. మేబీ ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ ఒక్కసారి 2 స్థానాల పోటీ ఎందుకు, రాజకీయ వర్గాల్లో చర్చ అనే దాని మీద ఒకసారి వార్త చూద్దాం. తాజా అసెంబ్లీ ఎన్నికలు టీవీకి అధినేత విజయ్కి సవాల్.
ఇతర పార్టీలతో పొత్తుగా కాకుండా బలాన్ని నిరూపించుకునేందుకు ఒంటరిగా దిగి సాహసం చేస్తున్నారు. తన రాజకీయ అరంగేట్రాన్ని 2 నియోజకవర్గాల నుంచి చేస్తున్నారు. ఇందుకోసం పెరంబూర్ ఇద్దరు ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు ఓడిపోయారు అనుకోండి, వెంకటరమణ గారు గెలిచారు, ఇది వేరే విషయం. సో ముఖ్యమంత్రులు 2 స్థానాల పోటీ చేయడము, తర్వాత ఆ స్థానాన్ని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కేటాయించడం, గెలిచిన తర్వాత ఇవి ఒక రాజకీయాల్లో ఇది ఒక లేదంటే కీడెంచి మేలెంచడం అన్నట్టుగా ఒక దగ్గర ఓడిపోయి నేను దగ్గర గెలుస్తారని అనుకోవడం, రకరకాల నేపథ్యంలో ఈయన పెరంబూరు, తిరుచి ఈస్ట్, తిరుచి వెస్ట్ కూడా ఒకటి ఉంది, తిరుచి ఈస్ట్, అలాగే పెరంబూరుని ఎందుకు పోటీ చేస్తున్నారనేది కూడా ఒక విశ్లేషణ ఉంది, చూద్దాం. అధినేత టీవీకి అధినేత విజయ్ రాజకీయ అడుగులు వ్యూహాత్మకంగా వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. విజయ్ గమనంపై అన్వేషించిన వారు కొన్ని కీలక విషయాలు చెబుతున్నారు. ఇంతకుముందు నేను అదే చెప్పాను కదా, ఇది ఒక రకమైన సానుభూతి డ్రామానా. ఎందుకంటే మొన్న కుంభకోణంలో ఒక కుంభకోణం కాదు, మహాబలిపురంలో మహిళలతోనే ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి మహిళలకు వరాల జల్లు కురిపించి, మీరు నా అక్క చెల్లెలు నాకు తోడుంటారు, నాకే భయము లేదు, నా భార్య వీడు వదిలేసినా కూడా మీరు నాకు తోడుంటారు, అది చాలు అని సెంటిమెంట్ డ్రామా ఆడి సెంటిమెంట్ ఆయింట్మెంట్ పూసి ఈ విధంగా క్రేజు కొత్త రాజకీయ విశ్లేషకులు కూడా అబ్బా భలే ప్లాన్ చేస్తున్నాడే అనుకునేలా ముందుకెళ్తున్నాడంట తలపతి విజయ్. ఎందుకంటే ఈ సినిమాల్లో కూడా చాలా డక్కా ముక్కలు తిన్నాడు ఆయన. నాకు తెలిసి కెరీర్ స్టార్ట్ అయ్యి సుమారుగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. ఈ 30 ఏళ్ళలో కూడా చివరి 10 ఏళ్ళు సూపర్ స్టార్స్ అయ్యాడు తప్ప అంతకుముందు చాలా పడీలేస్తూ ఫ్లాప్స్ ఇస్తూ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. సో ఇక్కడ చూద్దాం, ఓటర్ల ఎంపికలో కూడా వైవిధ్యం ఉందంట. ఎందుకంటే అభిమానులు ఓటుగా మారుతారనే సందేహం టీవీకే వర్గాల్లోనూ ఉంది. ఇందుకు గతంలో చిరంజీవి గారు పీఆర్పీని ఎలాగైతే పెట్టినప్పుడు ఇదైందో అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో విజయ్ అసెంబ్లీ అడుగు పెట్టేందుకు వీలుగా 2 స్థానాలు ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఒక చోట ఓడిపోయినా మరో చోట విజయం సాధించవచ్చు అనే ధీమా. విజయ్ వేసిన మరో ఎత్తుగడ ఓటర్లను ఎంపిక చేసుకోవడం. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఎప్పుడూ పనులతో బిజీగా ఉండే కార్మికులు, వాణిజ్య రంగంలో ఉండే వారితో కనిపించే చెన్నైలోని పెరంబూర్, తమిళనాడుకు కేంద్ర బిందువుగా తలపించే తిరుచి ఈస్ట్ నియోజకవర్గాలను ఎంచుకున్నారు. ఓవైపు నగరానికి ప్రాతినిధ్యం వహించడం, మరోవైపు 2వ శ్రేణి పట్టణ ప్రజల్ని ఆకర్షించడమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ 2 నియోజకవర్గాల్లో దళితులు, క్రిస్టియన్ ఓటర్లు ఎక్కువ, అది పాయింట్. ఈయన పేరు కూడా విజయ్ శామ్యులో, విజయ్ యాంటోనీ సంథింగ్, క్రిస్టియన్ బేసిక్గా. సో దళితులు, క్రిస్టియన్ ఓటర్లు ఎక్కువ, పైగా విజయ్ హవా ఇక్కడ అధికంగా ఉంది. అందుకే ఆ స్థానాలు ఎంచుకున్నాడు. విజయ్ ఎలాగైనా గెలిచి తీరే స్థానాలు. ఇకపోతే తిరుచి ఈస్ట్ పరిస్థితి. మరి పెరంబూర్లో సాధ్యమైన తమిళనాడు అవుట్కట్స్లో ఉండే వన్ ఆఫ్ ది మున్సిపాలిటీ, చెన్నై సిటీకి ఆనుకొని ఉంటుంది. పెరంబూర్ పెద్ద టౌన్ వైడ్ ఇలాంటి ఏరియా. అయితే 67 నుంచి పెరంబూర్ నియోజకవర్గంలో ద్రవిడ పార్టీలదే హవా. ఒకసారి డిఎంకే, మరోసారి అన్నా డిఎంకే ఇక్కడ ప్రజలు గెలుపిస్తూ వస్తున్నారు. 2001 నుంచి 16 మధ్య సిపిఎంకి ప్రాంతం కంచుకోటగా మారింది. కార్మికులు ఎక్కువగా ఉండటంతో మాస్ నియోజకవర్గంగా పేరు పొందింది. డిఎంకే అభ్యర్థిగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డి శేఖర్ ఉన్నారు. 2021 ఎన్నికల్లో 52% ఓట్లు సాధించడంతో పాటు 54,000 మెజార్టీ దక్కించుకున్నారట. సో పెరంబూర్లో ఈ పరిస్థితి ఉంటే దానికి అక్కడ కర్షకులు, కార్మికులు పని అంతా అయిపోయాక సేద తీరే క్రమంలో సినిమాని ప్రిఫర్ చేస్తే సినిమాని క్రేజ్గా తీసుకొని ఈ విధంగా ముందుకెళ్లే ప్రయత్నంతో ఆ క్రేజ్ని సొంతం చేసుకున్నందుకు ఫ్యాన్ బేస్ని సినిమాకి ఫ్యాన్ బేస్ ఉండేదాన్ని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారట. సో మొత్తం మీద విజయ్ ఏదైతే మొత్తం అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారో దాన్ని సానుభూతిగా వాడుకొని రాజకీయ విశ్లేషకులు కూడా ఊహకందక విధంగా